హలో అండి, నమస్తే. బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కటింగ్ గురించి చాలా మందికి చాలా డౌట్లు ఉంటాయి. బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కటింగ్ ఈజీ మెథడ్లో ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాము. ఎందుకంటే బ్యాక్ పార్ట్ కటింగ్ని బేస్ చేసుకొని మనం బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కానీ హ్యాండ్స్ కానీ కట్ చేస్తాము. అందుకని బ్యాక్ పార్ట్ బాగా కుదిరితేనే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ బ్యాక్ పార్ట్ని డబుల్ ఫోల్డింగ్ మీద కట్ చేస్తున్నాను. కింది వైపు ఈక్వల్గా కట్ చేసుకొని, అంటే హెచ్చు తగ్గులు లేకుండా ఈక్వల్గా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఖర్చులకి పావించి మందం వదులుకోవాలి. ఆ తర్వాత సైజ్ బ్లౌజ్ నుంచి మనం హైట్ని తీసుకోవాలి. ఈ హైట్ ఖర్చులతో సహా తీసుకోవాలి. ఫస్ట్ హైట్ చూసుకున్నాం కదా, నెక్స్ట్ నడుము కొలతని తీసుకోవాలి. ఈ నడుము కొలతని బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని ఇలా ఫోల్డ్ చేసినట్లయితే మనకు నడుము కొలత ఎంత ఉందో తెలుస్తుంది. దానికి 1 ఇంచ్ అనేది మనము డాట్స్ గురించి వదులుకోవాలి. ఆ తర్వాత 1.5 ఇంచ్ అనేది ఖర్చులకు వదులుకోవాలి. డీప్ నెక్ బ్లౌజ్లకి నడుము కొలత ఆధారంగా మనము చెస్ట్ని తీసుకోవచ్చు. అంటే నడుము కొలతకి 1 ఇంచ్ యాడ్ చేసినట్లయితే మనకు చెస్ట్ కొలత అనేది వస్తుంది. ఇక్కడ నడుము కొలత 6.5 ఇంచ్కి ఒక 1 లైన్ ఎక్స్ట్రా వచ్చింది. దానికి 1 ఇంచ్ యాడ్ చేసి నేను ఇక్కడ చెస్ట్ కొలతగా తీసుకుంటున్నాను. అదేవిధంగా ఖర్చులకి 1.5 ఇంచ్ వరకు వదులుకోవాలి. ఇప్పుడు నడుము కొలతని చెస్ట్ కొలతని బేస్ చేసుకొని ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ నేను 2 లైన్స్ డ్రా చేశాను. ఒకటి ఫిట్టింగ్ లైన్, ఇంకొకటి ఖర్చులకి. ఇప్పుడు షోల్డర్ మార్కింగ్ చేస్తున్నాను. ఇక్కడ షోల్డర్ అనేది 5 ఇంచెస్ వరకు తీసుకున్నాను. ఆ తర్వాత ఆర్మ్ రౌండ్ కోసం కూడా నేను 5 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకున్నాను. ఈ 5 ఇంచెస్ అనేది షోల్డర్ దగ్గర ఎంత డిస్టెన్స్లో ఉందో కింద వైపు కూడా అంతే డిస్టెన్స్లో ఉండేలాగా చూసుకోవాలి. అప్పుడే మనకు షోల్డర్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఈ 2 మార్కింగ్స్ని బేస్ చేసుకొని ఎల్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఎల్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత మనం తీసుకున్న ఈ షోల్డర్ కొలతలో 2 ఇంచెస్ నెక్ కోసం, 3 ఇంచెస్ షోల్డర్ కోసం మార్కింగ్ చేసుకున్నాను. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి షోల్డర్ మొత్తం కలిపి 5 ఇంచెస్ వరకు తీసుకున్నాను. ఎల్ షేప్ దగ్గర 1 ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ని కలుపుతూ రౌండ్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ రౌండ్ని చెక్ చేస్తున్నాను. ఈ ఆర్మ్ రౌండ్ అనేది నాకు 6.5 ఇంచెస్ వరకు వచ్చింది. ఈ 6.5 ఇంచెస్ అనేది మనం డ్రా చేసిన ఆర్మ్ రౌండ్కి సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇక్కడ నాకు కరెక్ట్గానే వచ్చింది 6.5 ఇంచెస్ అనేది. ఇప్పుడు నెక్ హైట్ని కొలుచుకుంటున్నాను. సైజ్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ నుంచి ఇలా నెక్ హైట్ని మార్కింగ్ చేసుకోవాలి. మనకు వచ్చిన కొలతకి కొద్దిగా పైనకి ఇంకొక మార్కింగ్ వేసుకోవాలి. ఇలా పైనకి మార్కింగ్ వేయడం వల్ల నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఖర్చుతో సహా. నెక్ విడ్త్ అనేది పైన వైపు 2 ఇంచెస్ తీసుకున్నాము. కింది వైపు 2.5 ఇంచెస్ వరకు తీసుకోవాలి. ఇలా కింది వైపు 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవడం వల్ల నెక్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇలా నెక్ కోసం బాక్స్ లాగా డ్రా చేసుకున్నాం కదా, ఈ బాక్స్ లోపల మనకు నెక్ అనేది ఏ డిజైన్ కావాలన్నా ఈ బాక్స్ లోపల డ్రా చేసుకోవచ్చు. ఈ బ్లౌజ్కి కస్టమర్ ప్లచ్ వర్క్ డిజైన్ అనేది పెట్టమన్నారు. అందుకని దాని గురించి మనం తీసుకున్న నెక్ విడ్త్కి ఇంకా 1/2 ఇంచ్ వరకు ఇలా ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నాను. ప్లచ్ వర్క్ డిజైన్ కోసం హాఫ్ సర్కిల్ డ్రా చేయడానికి ఇక్కడ నేను వాటర్ బాటిల్ క్యాప్ అనేది యూజ్ చేస్తున్నాను. ఇలా వీడియోలో చూపించిన విధంగా హాఫ్ సర్కిల్స్ అన్నీ డ్రా చేసుకోవాలి. నెక్ వైపు దగ్గరికి వచ్చే వరకు డ్రా చేసుకోవాలి. షోల్డర్కి దగ్గరగా కొద్దిగా గ్యాప్ ఇవ్వాలి. ఇప్పుడు మనం పెట్టిన మార్కింగ్స్ ప్రకారం కట్ చేయాలి. షోల్డర్ దగ్గర క్లచ్ వర్క్ లేకుండా 1.5 ఇంచ్ వరకు స్ట్రైట్గా కట్ చేసుకున్నా కూడా ఈ వర్క్ బాగా వస్తుంది. షోల్డర్ మధ్య భాగంలో డాట్స్ అనేవి వేసుకోవాలి.